బీజేపీ లీడర్ లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. గౌరవనీయులు డాక్టర్ లక్ష్మణ్ గారికి, అదేవిధంగా వేదిక పైన ఉన్న సీనియర్ నాయకులందరికీ, అదేవిధంగా ఈరోజు బీజేపీ సిద్ధాంతాలకు, బీజేపీ కార్యక్రమాలకు, నరేంద్ర మోడీ నాయకత్వానికి ఆకర్షితుడై పార్టీలో చేరినటువంటి ప్రముఖ బీసీ నాయకుడు, మాజీ బీసీ కమిషన్ చైర్మన్ వక్లాభరణం కృష్ణమోహన్ గారికి స్వాగతం. ముఖ్యంగా బీజేపీ సిద్ధాంతాల పట్ల, మోడీజీ నాయకత్వం పట్ల ఈరోజు సమర్థవంతమైనటువంటి, నీతివంతమైనటువంటి, అవినీతికి తావులేని, అవినీతిని రూపుమాపేటటువంటి ప్రభుత్వం కేంద్రంలో ఉంది. దీని ద్వారానే దేశం అభివృద్ధి చెందుతుందని పసిగట్టి గ్రహించి మేధావులందరూ వరుసగా ఒక్కొక్కరు ఈరోజు బీజేపీ పార్టీ పట్ల ఆకర్షితులై చేరుతున్నారు. ముఖ్యంగా కృష్ణమోహన్ గారు చేరడం పట్ల వెల్కమ్ అందరు సభ్య సమాజం అంతా, మేధావి వర్గం అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తారు. కృష్ణమోహన్ గారు ఈ బీసీ కమిషన్ చైర్మన్ కంటే ముందు 30 సంవత్సరాలుగా బీసీల హక్కుల కోసం పోరాడినటువంటి చరిత్ర. ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీ కమిషన్ సభ్యులుగా అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, బీసీ సమస్యల పట్ల నిరంతరం పోరాటం చేసి వారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం అనేది చాలా స్వాగతించే విషయం. దిస్ ఈజ్ అ క్లియర్ ఇండికేషన్ ఇన్ తెలంగాణ. ఒక స్పష్టమైన సంకేతం. యావత్తు బీసీ సమాజం అంతా కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల నమ్మకంతో, విశ్వాసంతో ఏదైనా బీసీలకు న్యాయం జరుగుతుంది అంటే అది నరేంద్ర మోడీ గారి ద్వారా, బీజేపీ ద్వారానని చెప్పి విశ్వసించి ఇవాళ ఆర్ కృష్ణయ్య గారైతేనేమి, లేదా ఇవాళ కృష్ణమోహన్ గారైతేనేమి, తెలంగాణ ప్రభుత్వంలో ఎంబీసీ చైర్మన్గా ఉన్నటువంటి శ్రీనివాస్ గారైతేమి బీజేపీలో చేరారంటే కేవలం బీసీల యొక్క హక్కుల కోసం, సంక్షేమం కోసం, అభ్యున్నతి అనేది చివరికి సంచార జాతులు కూడా నిన్న దేశవ్యాప్తంగా ఏదైతే మోదీ ప్రభుత్వము బీజేపీ ముక్తి దివస్గా మొదటిసారిగా జరిపారో అది బీజేపీ వల్లనే నమ్మకం అనేది వారి చేరిక ద్వారా కూడా స్పష్టమవుతున్నది. వారిని నేను బీజేపీ కుటుంబంలోకి స్వాగతిస్తూ, గత 2 రోజులుగా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరిగినటువంటి విషయం చూస్తూ ఉంటే 2 రోజులు ఆ సమావేశంలో తేల్చిందేమిటి అంటే మసిబూసి మారడికాయ చేసి కొండను తవ్వి ఏలుకను పట్టిన చందంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ముఖ్యంగా 2 అంశాలు, ఒకటి బీసీకి సంబంధించిన బిల్లు విషయంలో కానివ్వండి, కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క అవినీతి విషయంలో కానివ్వండి. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మరిగినట్టుగా రేవంత్ రెడ్డి గారికి 22 మాసాల తర్వాత ఇప్పుడు కనువిప్పయింది. కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి కుంభకోణం సిబిఐ దర్యాప్తు ద్వారానే వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయని, నిజం నిగ్గు తేల్చే సంస్థ సిబిఐది మాత్రమే చెప్పి వారికి నిన్న కనువిప్పయింది. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా చాలా స్పష్టంగా, కేటగిరికల్గా
ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి బీఆర్ఎస్ ప్రభుత్వము ఏదైతే చేవెళ్ళ ఈ యొక్క ప్రాజెక్టును రీడిజైన్ చేసి రాజకీయంగా తెలంగాణ సంపదను దోచుకునేదానికి, కాంట్రాక్టర్లు మేలు జరిగేదానికి దానికి అధికారులు కూడా వత్తాసు పలికారని చెప్పి దేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క కుంభకోణాన్ని 38,000 కోట్ల ప్రాజెక్టును 1,00,000 పై చిలుకు కోట్లతో నిర్మిస్తామని చెప్పడమే అది సబబు కాదని చెప్పి భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి చెప్తూ వస్తుంది. ప్రధానమంత్రి సైతం కూడా, హోంమంత్రి అమిత్ షా గారు కూడా స్పష్టంగా ఇది కాళేశ్వరం ప్రాజెక్టుకు ATMగా మార్చేసి ఇది తెలంగాణ ప్రభుత్వము, ఆ రోజు కేసీఆర్ తానే ఒక గొప్ప ఇంజనీర్గా పరిగణించుకొని ఏ రకంగా మరి 1,000 కోట్ల అవినీతి జరిగిందో ఆ రోజు మేము స్పష్టం చేస్తే, ఇదే PCC అధ్యక్షునిగా ఉన్నట్టు రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్నికల సమయంలో కూడా మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద బీఆర్ఎస్ దోచుకుంది, కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడ్డది, మేము అధికారులకు వస్తే పూర్తి ఆధారాలతో సహా 6 నెలల్లోనే దీన్ని నిగ్గు తెలుస్తాం, మెక్కిందంతా కూడా కక్కిస్తాం, 1 రూపాయి కూడా వదలమని చెప్పినటువంటి PCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఆనాడే CBI ద్వారా దర్యాప్తు చేయించి వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి తీసుకొచ్చి మొత్తం దోచుకున్నటువంటి దానిని మేము కక్కించి తెలంగాణకు మరి న్యాయం చేస్తామని చెప్పింది రేవంత్ రెడ్డి గారు. ఎందుకు మరి మాట మార్చారో, ఎన్నికైన తర్వాత ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మీనమేషాలు లెక్కబెట్టి 6 మాసాల్లో నిగ్గు తేల్చి మెక్కింది కక్కిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు జరిగినటువంటి భాగోతం ఏమిటి, అధిష్టానం యొక్క ఒత్తిడికి లొంగి బీఆర్ఎస్తో లోపాయికారి ఒప్పందం చేసుకున్నారా, చీకటి ఒప్పందంలో భాగంగా కాలయాపన కోసము PC ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసి ఏ రకంగా వారు CBI కనుక బీజేపీ డిమాండ్ చేసిన మేరకు దర్యాప్తు కోసం ఆదేశిస్తే CBI ద్వారా మరి బీజేపీ బీఆర్ఎస్కు మేలు చేస్తుందని చెప్పి తప్పుడు ప్రచారం చేసినట్టు రేవంత్ రెడ్డి గారు ఇవాళ చివరికి తెలంగాణ ప్రజల ఆగ్రహాన్ని, ఆవేశాన్ని, ఏ బీఆర్ఎస్ అయితే అవినీతికి పాల్పడ్డదో 10 సంవత్సరాల్లో ఆ కుటుంబం తెలంగాణ సంపద దోచుకున్నదో వారికి ప్రజాస్వామికంగా ప్రజలు శిక్ష వేస్తే మరి అధికారులకు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రజల యొక్క తీర్పుకు అనుగుణంగా వ్యవహరించకుండా అధిష్టానం యొక్క ఒత్తిళ్లకు లొంగి బీఆర్ఎస్తో చేసుకున్నటువంటి లోపాయికారి ఒప్పందమా, చీకటి ఒప్పందమా, రహస్య ఎజెండా, నిన్న చివరికి విధిలేని పరిస్థితుల్లో వారు CBIకి ఆదేశం ఇవ్వడం. కాబట్టి ఇప్పటికైనా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను, ఈ PC ఘోష్ కమిషన్ పేరు మీద ఉన్నటువంటి రుజువులన్నీ కూడా, లేదా నీరు గార్చడానికి మీరు ఈ కమిషన్ వేశారా, లేదా రుజువులన్నీ కూడా గల్లంతు చేసేదానికి, మాయం చేసేదానికి కావలసిన గడువునిచ్చారా, సమయంనిచ్చారా గత ప్రభుత్వ అధికారులు కానీ లేదా ఆ ప్రభుత్వం యొక్క పెద్దలకు కానీ. రేవంత్ రెడ్డి గారు ఏమాత్రం కూడా మీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే తెలంగాణ సంపదను దోచుకున్న వాళ్లకు శిక్ష పడాలంటే ప్రభుత్వం అన్ని ఆధారాలతో సహా CBI ముందుకు రావాల్సిన అవసరం ఉంది. CBI మీద నెపం నెట్టేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు ఆగ్రహానికి, ఆవేశానికి, మీరు బీఆర్ఎస్కి పట్టినటువంటి గతే కాంగ్రెస్కు, రేవంత్ రెడ్డికి పడుతుందని చెప్పి నేను హెచ్చరిస్తున్నాను. మీరు ఏ ఆధారాలు అయితే ఆ రోజు అన్నీ ఉన్నాయని చెప్పినట్టు మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు, ప్రభుత్వం మీ చేతుల్లో ఉన్నది, అన్ని ఆధారాలన్నీ కూడా CBI సంస్థకు మీరు మరి అప్పజెప్పాల్సిన బాధ్యత ఉందని చెప్పి, ఎందుకంటే 38,000 కోట్ల ప్రాజెక్టును మరి ప్రాణహిత చేయలేని కాదని
కాళేశ్వరం పేరు మీద ప్రజలు ఏ రకంగా మోసం చేశారో ఇప్పటికైనా మీరు, ఎందుకంటే అనేక విషయాలు ఆ రోజు ఎన్డీఎస్ఏ కానివ్వండి, కేంద్రం యొక్క సంస్థ చాలా స్పష్టంగా వారు ఆ యొక్క ప్రాజెక్టు విషయంలో సాంకేతికంగా జరిగిన తప్పిదాలను, అవినీతి ఏ రకంగా జరిగిందో అవన్నీ కూడా స్పష్టమైన నివేదిక ఇచ్చాయి. విజిలెన్స్ కానీ, కాగ్ కానీ అన్ని సంస్థలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం సిబిఐకు సంస్థకు దర్యాప్తుకి ఇవ్వకుండా ఏ రకంగా చోద్యం చూశారో, 22 మాసాల సమయం ఎందుకు పట్టిందో ఇవాళ ప్రజలు కూడా అనేకమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి అనుమానాలు పటాపంచలు చేయాలంటే ఇది పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది, ఈ ప్రభుత్వాన్ని. అన్ని ఆధారాలు, రుజువులు ఈరోజు సిబిఐకి సమర్పించాల్సిగా బీజేపీ డిమాండ్ చేస్తూ, రెండో అంశము ఈ 2 రోజుల్లో తేల్చింది ఏమిటంటే బీసీ బిల్లు మరి గతంలో ఉన్నటువంటి 50% పరిమితం ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఆదేశాలను మరి ఈరోజు మళ్ళీ 22 మాసాల తర్వాత ఆ యొక్క పంచాయతీరాజ్ యొక్క చట్టంలో ఉన్నటువంటి మార్పును తీసుకొచ్చి 23% నుంచి 42% పెంచేదానికి ఆస్కారం కల్పించడానికి బిల్లు తర్వాత జీవో తీసుకొస్తామని చెప్పడం అయితే ఉందో నిజంగా చాలా ఆశ్చర్యకరంగా, ఏమాత్రం కూడా ఈ ప్రభుత్వానికి ఈ 2 విషయాల్లో చిత్తశుద్ధి లేదని తేటతెల్లమవుతుంది. నిజంగా 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలనేటువంటి చిత్తశుద్ధి ఉన్నట్టయితే స్థానిక సంస్థల్లో ఈ 22 మాసాలు